ఇది పోలీస్ స్టేషన్ కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఫోన్లు ఏమీ రాలేదు కానీ సార్, రాత్రి ఒక కేడి గేటు దూకుంటుంటే తీసుకొచ్చాను సార్. కొట్టారా? లేదు సార్, మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్. అవును ఏదేమన్నా బయట తీసుకురండి. ఏమండి ఫోన్? ఎస్ సార్. బయటికి రా. పదా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. రవి ఎవడ్రా వీడు? నన్ను రే అంటున్నాడు. విజయగాన్ని ఒరే అంటావా? మీరు ఊరంటే సార్ సెల్లో పెట్టి చంపేస్తా. ఇంటికి వెళ్తే నా పెళ్ళం నేనెవరో తెలియదు అంటుంది. స్నేహితుడు అయ్యుండి నువ్వు నేనెవరో తెలియదు అంటున్నావు. ఇంతకన్నా మిత్రదోహం ఇంకేమైనా ఉందా? ఎవడ్రా నీకు మిత్రుడు? ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రులా? చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటుతో కోల్సి వచ్చిందిరా. పోనీ క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు. చెల్లమ్మా, నీకు చెల్లుందా? నాతో చెప్పలేదే. చూడు, ఏంటన్నయ్య? ఇతని మొగుడేనా? ఎందుకలా అడిగా? గేటు దూకేవాడెవడు నా స్నేహితుడు కాదులే. గేటు దూకాడంటే ఈయన అసలు నమ్ముగుడే కాదన్నయ్య. ఒరేయ్, ఇది చాలా అన్యాయం రా. అదేమో నా మొగుడు కాదంటుంది, నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు. జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకనరా. ఆ కుర్చీలన్నీ సత్తనే చెప్పాలి. ఓహో, నడు ఇరిగిపోయిందో ఎంతవారి తొక్క. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడ కిక్కు. అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ చూడ. అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎరక్కొట్టి అవతల పడేస్తారు. ఇలారా, ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో. ఎక్కువ 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 దుకో. చేతులు పెట్టుకో. ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను. చెప్పు, నాగేంద్ర ఎక్కడ? చెప్ప. చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వల్ల మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా. సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు ఏంటి? కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి. నిప్పెట్టు. నిప్ప? ఇది అన్యాయం. మా చేత్తో మా ఫ్యాక్టరీకి నిప్పెట్టిస్తావా? మీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయ్యా. ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఇవ్వు. ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోసి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యంగాడు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకంటే ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నాయా? నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేశావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే నాగేంద్ర, అసలు వీడేరా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప? ఇదిగోనయ్యా, నువ్వు మాటి మాటికి చేస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను. అప్పుడు ఆ పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నానా నానా, నేను అశ్విని జాతి స్త్రీని. అశ్విన్ ఎవడు చెప్పాడు?
గుడ్డివాడు గారు చెప్పారు. ఎవడా గుడ్డివాడు గారు? ఇందాక వచ్చారుగా. ఎందుకో తెలుసా? ఎందుకు? అందుకే. ఆ? కొంప తీసి వాడు నువ్వు గిరిగిలా? ఆ ఆయన నేను. చేసేది బోడి గుమస్తా ఉద్యోగం. లాడమ్మ మొగుడు లాగా కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు. దీనికేం తక్కువ లేదు. తెలివి తక్కువ దద్దమ్మ, పని లేని వెదవ, సోంబేరి. ఛే! ఇదిగా బజార్కి వెళ్ళి అయ్యా మూతి మీద మీసలేనప్పుడే అనుకున్నాను పావరశం లేదని. పేరంటానికి వచ్చిన ముత్తైదు వల్ల ఎలా కూర్చున్నాడో సిగ్గులేని జన్మ. అత్త ఏం చేసినా తిడతావు. నీతో వేగటం నా వల్ల కాదే. వల్ల కాకపోతే వల్ల కాటికి పా. అలాగే. జై సద్గురు. తమరెవరు స్వామి? నేను ఒక సన్యాసిని, నువ్వు ఒక సన్నాసివి. అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి? కూర్చో నాయనా. అలాగే స్వామి. సంసార జీవితంలో ఇమడలేక నేను సన్యాసిని అయ్యాను. నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసి అయ్యావు. కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి? నీ తాజా భార్యకి మాజీ మొగుణ్ణి. అలా అయితే మీరు మా అన్నయ్య అనమాట. అన్నయ్య అన్నయ్య దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చావా? త్వరగా తీసుకో అన్నయ్య. ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరొచ్చారు? ఓరు సత్యబాబు, నువ్వట్రా? అప్పుడెప్పుడో సలూన్ కి వెళ్ళి గడ్డం గీయించుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా? నీ దినం పెట్ట, నీ జిమ్మడి పోవడం, నువ్వు నాశనం అయిపోవడం. నువ్వేంట్రా మాట్లాడా? ఇటు గడ్డం నేను నాన్న గీకుతానని చెప్పానా? ఎలా పెడతారు? ఓం శాంతి, ఓం శాంతి. సరళ, నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది. నీ అదృష్టం వలన, వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు. వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు. నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు. వస్తా. అన్నయ్య అన్నయ్య అలాగంటే ఎలాగన్నయ్య? ఎలాగైనా మీ టీంలో నన్ను జాయిన్ చేసుకో. ఎక్స్ట్రాగా పడి ఉంటాను. అయితే రా. ఏమండి, మీరు వెళ్ళొద్దండి. ఇక్కడి నుంచి నేను బుద్ధిగా ఉంటాను. గడ్డం బ్రదరు, మన ఆవిడలో ఎంత మార్పు తీసుకొచ్చావు బ్రదరు. రావే దండం పెట్టుకుందాం. ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి. జై సద్. అలాగే స్వామి. డార్లింగ్, అదే పట్టు. రండి. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్యా తమ్మియా అన్నయ్యా తమ్మియో అన్నయ్య సన్నిధి పాటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, ఖలనాయకనే. అంటే విల్లన్నే. బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? ఎడతాச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कालम में नंबर आना. क्या करते? कर दिया सब. ఓకే. అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? వాసలతో కిరికిరెందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు.